హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కిషోర్. వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ కుకింగ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో క్యాట్ ఫిష్ని పట్టుకొచ్చాం. దాన్ని ఫ్రై చేద్దామని అనుకుంటున్నాం అనమాట. ఈ ఫ్రై ఎలా చేస్తామో ఈ వీడియో చివరి వరకు చూడండి. ఇక్కడ మేము షాప్లో క్యాట్ ఫిష్ ఫ్రైకి కావలసిన సరుకులు తీసుకుంటున్నాం. ఇక్కడ నుండి మేము స్పాట్కి బయలుదేరుతున్నాం అనమాట. ఇదంతా మా ఊరి ఏటుగొట్టు. మా ఊరి చుట్టూ గోదావరి ఉంటుంది, అందుకే ఈ ఏటుగొట్టు వేశారనమాట. ఎప్పుడైనా గోదావరి వరదలకు గురైనప్పుడు నీళ్లు ఊర్లోకి రాకుండా ఈ ఏటుగొట్టు ఆపుతుంది అనమాట. ఫస్ట్ మనం ఈ ఫిష్ని ఎలా శుభ్రం చేసుకోవాలో చూద్దాం. ఈ ఫిష్ చర్మం పైన పొలుసు ఉండదు, కానీ దీని చర్మం చాలా జిగురుగా ఉంటుంది. అందువల్ల దీనిని చాలా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. దీన్ని శుభ్రం చేసేటప్పుడు చేతిలోంచి జారిపోతూ ఉంటుంది. అందువలన దీన్ని పట్టుకోవడానికి పొడి మట్టి లేదా బూడిదని యూజ్ చేస్తారనమాట. ఇసుక మరియు రాక్ సాల్ట్ కూడా యూజ్ చేసి ఈ చేపని నీట్గా క్లీన్ చేసాం. నెక్స్ట్ ఈ ఫిష్ని ఫ్రైకి తగ్గట్టుగా ముక్కలు ఎలా కట్ చేసామో చూడండి. ఫ్రైకి ఫిష్ హెడ్ అంతగా బాగోదు కాబట్టి దాన్ని పారేసాము. కట్ చేస్తున్న పీసెస్ని మళ్ళీ ఉప్పుతో శుభ్రంగా క్లీన్ చేస్తున్నాం. ఫ్రైకి కావలసిన పదార్థాలు అంటే కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, ఫిష్ మసాలా, ఇంకా నిమ్మరసం వేసి బాగా కలిపి ముక్కలకి బాగా పట్టేలాగా కలపాలి. ఇప్పుడు మేము పొయ్యి సెట్ చేసుకున్నాం. ఆవిర్లు ఇస్తుంది కదా అడుగుతా
పెనం బాగా హీట్ ఎక్కిన తర్వాత తగినంత ఆయిల్ వేసుకుని దానిపై ముక్కలు పెట్టుకోవాలి. మధ్య మధ్యలో సరిపడా ఆయిల్ వేసుకుంటూ చిన్న మంటపై ఫిష్ పీసెస్ని బాగా వేయించాలి. అంతే, ఫిష్ ఫ్రై రెడీ. పొట్ట ఎక్కువ పొట్ట తగ్గించిన తెయ్యినది. సూపర్ 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 అలాగే